నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బొలిశెట్టి. ఈ వీడియోలో మనం దసరా పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ, విశిష్టమైన పండుగ ఈ దసరా పండుగ. దసరా పండుగను విజయదశమి, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అని పిలుస్తారు. 9 రోజులు జరిగే ఈ వేడుక దుర్గామాత అలాగే రాక్షసుడైన మహిషాసురుని మధ్య జరిగిన 9 రోజుల యుద్ధాన్ని సూచిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు నవరాత్రులు, 10వ రోజున విజయదశమి కలిపి దసరా పండుగ అంటారు. ఈ దసరా పండుగలో అమ్మవారిని రోజుకొక అలంకారంతో కొలుస్తాం. తల్లి ఎలాగైతే తన బిడ్డ పరిస్థితిని బట్టి వివిధ బాధ్యతలు చేపడుతుందో, అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ కూడా భక్తుల అవసరాలను బట్టి అనేక రూపాలలో మనందరికీ సాక్షాత్కరిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలోని ఆచారాలను బట్టి అక్కడ అమ్మవారి అలంకారాలు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మవారే. అసలు దసరా పండుగ యొక్క కథ ఏమిటంటే, పూర్వం మహిషాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు ఎన్ని పాపకృత్యాలు చేసినా తృప్తి కలగలేదట అతనికి. అప్పుడు ఎలాగైనా సరే ముల్లోకాలను జయించాలనుకుంటాడు. బ్రహ్మదేవుల వారి నుండి ఒక వరాన్ని పొందాలనుకుంటాడు. ఆ వరం పొందడానికి అన్న పానీయాలను మానుకుని ఎండకు వానకు లెక్క చేయకుండా ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుల వారు మహిషాసురుని ముందు ప్రత్యక్షమయ్యారు. మహిషాసురుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అడిగారు. అప్పుడు మహిషాసురుడు తనను అత్యంత శక్తివంతుడిగా చెయ్యమని, ఏ పురుషుడు తనని చంపలేనంత శక్తిని తనకి ఇవ్వమని కోరాడు. మహిషాసురుని దృష్టిలో ఆడవాళ్ళందరూ శక్తిహీనులుగా భావించాడు. మహిషాసురునికి బ్రహ్మదేవుల వారు అతను కోరిన వరాన్ని ఇచ్చి మాయమైపోతారు. బ్రహ్మదేవుల వారి నుండి వరం పొందిన తరువాత మహిషాసురుడు ఆ వర గర్వంతో దేవతలందరినీ బంధించి హింసించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న త్రిమూర్తులు ఆ మహిషాసురుని వధించడానికి ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేసినా కూడా వధించలేకపోతారు. ఎందుకంటే మహిషాసురుడు బ్రహ్మదేవుల వారి నుండి ఏ పురుషుడు తనని చంపకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు కదా, అందుకనే వధించలేకపోతారు. అప్పుడు త్రిమూర్తులు బాగా ఆలోచించి ఒక స్త్రీమూర్తిని సృష్టిస్తారు. ఆ స్త్రీమూర్తి దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి త్రిమూర్తులు తమ తమ ఆయుధాలను అందిస్తారు. అప్పుడు ఆ దుర్గామాత మరింత శక్తివంతమై హిమవంతుణ్ణి సింహ వాహనంగా చేసుకుని ఆ మహిషాసురుని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు మహిషాసురుడు లక్షల కొద్దీ సైన్యంతో ఆ మాత వద్దకు దండెత్తి వస్తాడు. వివిధ రూపాలలో అనగా పులి, గ్రద్ద, మహిష రూపాలలో అమ్మవారితో భీకర యుద్ధం చేస్తాడు. దుర్గామాత మహిషాసురుడి సైన్యాన్ని తరిమి కొట్టింది. ఈ యుద్ధం మొత్తం 9 రోజులు జరిగింది. 10వ రోజున దుర్గామాత మహిషాసురుని అంతమొందించారు. 9 రోజులు యుద్ధం చేసినందుకు గాను నవరాత్రులు పూజలు చేస్తారు. 10వ రోజున మహిషాసురుని వధించినందుకు విజయదశమి పండుగను జరుపుకుంటారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే ఈ పండుగకు విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం ఇవేవి చూడకుండా దసరా పండుగ రోజున చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం అని పెద్దలు చెప్తారు. విజయదశమి వచ్చిందంటే భారతదేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే మన దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరా పండుగను మాత్రం అందరూ కలిసి జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకొక రూపంతో అమ్మవారిని కొలుస్తాం. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటాం. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మథించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో చెప్తారు. జమ్మి చెట్టును శమీ వృక్షం అంటారు.
శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపైనే దాచిపెట్టారట. ఆ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు సంవత్సర కాలం అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి వారి ఆయుధాలను తిరిగి పొందారట. ఇక శ్రీరామచంద్రమూర్తి విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణాసురుణ్ణి సంహరించారు. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. తరువాత శమీ శమయతే పాపం, శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. జమ్మి చెట్టు వద్ద ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ కొమ్మలకు కడతారు. ఇలా చెయ్యటం వలన శని దోష నివారణ జరుగుతుందని విశ్వాసం. దసరా పండుగ అంటే అర్థం చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇక ఈ విజయదశమి రోజునే చాలా ప్రదేశాలలో బొమ్మల కొలువులు, రావణవధ, జమ్మి ఆకుల పూజ చేస్తారు. చూసారు కదా అండి, విజయదశమి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.